అక్టోబర్ 1 బుధవారం రాత్రి 7 గంటలకు శ్రీ వాసవి మిత్ర మండలి నర్సరావుపేట అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 11వ సంవత్సరం వాసవి మరియు బతుకమ్మ అమ్మవార్ల బొమ్మల అలంకరణ పోటీలను స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద 108 మహిళలచే తయారు చేయబడిన బతుకమ్మ వాసవి నవదుర్గల అలంకరణ పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, అనురాధ దంపతులు, ఊర భాస్కరరావు, లక్ష్మీ సుజాత దంపతులు, పబ్బటి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు, కొలిపాకుల రవికుమార్ దంపతులు, కాకుమాను రామారావు, మురారి శెట్టి పద్మావతి, సాతులూరి హరిత, చలువాది చరిత, కొప్పురావురి లక్ష్మీనారాయణ, దోగిపర్తి విజయకుమార్ తదితర పెద్దల ద్వారా బహుమతులు అందజేయడం జరిగింది। చలువాది సరస్వతి, నేరెళ్ల విజయలక్ష్మి, ఏవీఆర్కే సత్యనారాయణ, తాడువాయి శ్రీనివాసరావు, కేఎంఎల్ ప్రసాద్, సూర మహానంది, జల్లి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు। కులదేవత అయినటువంటి వాసవి మాత సన్నిధానంలో ఈరోజు నవరాత్రి మహోత్సవములు 9వ రోజు సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంతో పాటు ఈరోజు బతుకమ్మలని అందరూ ఎవరు ఎంత బాగా అలంకారం చేసుకొని వస్తే వారికి ఫస్ట్, ప్రథమ, ద్వితీయ, తృతీయ 2 కన్సలేషన్ ప్రైజులు ఇద్దామని మన పెద్దలైనటువంటి అందరూ చేగు వెంకటేశ్వరరావు గారు, న్యాయ నేతలు అందరూ నిర్ణయించారు। కాకపోతే కన్సలేషన్ ప్రైజులు నలుగురి బాగా నచ్చినాయి, వాళ్ళిద్దరిని అసంతృప్తి పరచకుండా ఉండాలని వాళ్ళకు కూడా చెరొక 500 రూపాయలు ఇద్దామని అనుకున్నాము। అలాగే అసలు మామూలుగా దసరా పండుగ అంటే బతుకమ్మల పండుగ, 2 బతుకమ్మలను ఒక అమ్మాయి వేసింది, అలానే ఒక బతుకమ్మను వేసింది। కాకపోతే బతుకమ్మలను వేశారు కాబట్టి చేశారు కాబట్టి తనని కూడా బాధ పెట్టకుండా ఉండాలని తనకు కూడా ఒక 500 రూపాయలు సపరేట్గా మళ్ళీ కన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నాము। ఇవన్నీ శారదాంబ జ్యువెల్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది।